మారం గారి గురించి అందరికి తెలిసిందే కదా. పిరమిడ్ సుందరీకరణ, తర్వాత ద్వారకా నివాస్ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. పత్రి గారికి అత్యంత ప్రియ శిష్యుడు. గట్టిగా చెప్పలు కొడదాం. వారి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అందరికీ ప్రణామాలు. మహాకర్ణ 8వ ఉత్సవం ఈ ప్రకృతి వాళ్ళలో జరగడం, ఇక్కడ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ విజయోత్సవాలు చేసుకోవడం పరమాద్భుతంగా ఉంది. 2012 తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మహావైభవంగా జరిగిన పండుగ ఏదంటే అది 2025 డిసెంబర్ 21 నుంచి 30 వరకు జరిగిన 11 రోజుల ధ్యానమహాయాగం 4. నేను 98 నవంబర్ 11న మా మేనల్లుడు బ్రహ్మర్షి ప్రేమనాథ్ ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1999లో 2000, 2001 3 సంవత్సరాలు కర్నూలులోను, 2002 విజయవాడలోను, 2003 తిరుపతిలోను, 2004 సికింద్రాబాద్ జాన్ ఆంధ్రప్రదేశ్ ఉత్సవాలు, 2005 3 రోజులు కర్నూలు, 4 రోజులు బెంగళూరు, 2006 షిర్ది, 2007 అద్భుతమైనటువంటి తిరువణామలై ధ్యానమహాయజ్ఞం, అది నేను నిర్వహించాను. 2008 మళ్ళీ బెంగళూరు, 2009 శ్రీశైలం, అక్కడికి 11 ధ్యానమహాయజ్ఞాలు 7 రోజుల పాటు జరిగాయి. 2010లో మొట్టమొదటిసారి 11 రోజులు ధ్యానమహాచక్రం అమరావతిలో జరిగింది. 2011 పరమాద్భుతంగా వైజాగ్లో ధ్యానమహాచక్రం జరిగింది. 2012 నుంచి 2021 వరకు కూడా 12 ధ్యానమహాచక్రాలు కంటిన్యూగా అమరావతి, విశాఖపట్నం తర్వాత కంటిన్యూగా కత్తాల్ కైలాసపూర్లోనే ధ్యానమహాచక్రాలు జరిగాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత అది ధ్యానమహాయాగంగా మారింది. అది కూడా 4వ ఉత్సవం జరిగిపోయింది. ఇంత పరమాత్మగా ఇంత పెద్ద గ్యాదరింగ్ నెలకొక ప్రోగ్రాం ఉంటూనే ఉంది. డిసెంబర్లో కర్తాల్లో జరిగింది, జనవరిలో కోటాల్లో జరిగింది, ఫిబ్రవరిలో ప్రకృతి వ్యాలీ, మరి నెక్స్ట్ వశిష్ఠ గౌతమి, ఆ పైన బుద్ధ పౌర్ణమి బెంగళూరులో, మన్ని మధ్య 3 రోజుల ధ్యానమహాయజ్ఞం 4 రోజులు ఎంత అద్భుతంగా ధర్మస్థలంలో జరిగింది అంటే నేను విజయభాస్కర్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి వెళ్ళాము. ధర్మస్థలంలో రోజు 2000, 2500 మంది పొద్దున 3 గంటలు ధ్యానం చేశారు అంటే అది ఎంత గొప్ప విషయం ఆలోచన. ఇది పత్రికారి వైభవానికి తార్కాణం అనిపిస్తుంది నాకు తప్ప మరి ఇంకేమీ లేదు. పిరమిడ్ సొసైటీ అంత గొప్ప సొసైటీ కానీ, ఇంత గొప్ప జ్ఞానం కానీ మరెక్కడా లేదు. ఈ సొసైటీకి వచ్చి ఇంకేదైనా మంచి గొప్ప జ్ఞానం ఉంది ఎవరన్నా ఎక్కడికైనా పోయారంటే వాళ్ళంత పిచ్చి వాళ్ళు అవలగాలు భూమి దేవుళ్ళాడు. నేను 30 సంవత్సరాలు పూజలు చేసి భక్తి ముదిరి ధ్యానంలోకి వచ్చాను. నేను 28 ఏళ్ల కింద. ఈ 28 సంవత్సరాల నుంచి నేను ఎన్నో గమనిస్తున్నాను. ఎన్నో సొసైటీల కార్యక్రమాలు అన్నీ ఇక్కడ ఆగిపోతాయి. ఇక్కడ మొదలుపెట్టింది ఏదైనా ఉంది అంటే పిరమిడ్ సొసైటీ ఒకటే. ధ్యానం అంటే సహస్రం. ఎలా సాధ్యమవుతుంది ఇది? పత్రిజీ ఎప్పుడు చెప్పేవారు, వారికి ఎంతో సన్నిహితంగా ఉండే అవకాశం దొరికేది మాకు సికింద్రాబాద్లో, హైదరాబాద్లో 2000 సంవత్సరం నుంచి కూడా. మన సొసైటీ ఒక ప్రత్యేకమైన సొసైటీ అయ్యా, మనం అందరికీ అర్థం కాము, అందరూ మనకు పిచ్చి వాళ్ళ కనపడతారనేవాడు ఆయన. మనం అందరికీ అర్థం కాము, మన సబ్జెక్ట్ డిఫరెంట్. నిజంగా అర్థం చేసుకుంటే వారు చెప్పింది అక్షర సత్యం అని మనకు తేట తెల్లమవుతుంది. ఆ మహానుభావుడు ఏమని డిజైన్ చేసుకుని వచ్చాడు? 1,44,000 మందిని నేను తీసుకుని వచ్చానే, ఊరికే రాలేదు, ఊరికే వచ్చా అనుకున్నారా మీరంతా వాళ్ళే అన్నాడు ఆయన. మరి మనం ఊరుకున్నామా? మనం ఒక్కొక్కరిని కనీసం అంటే 10 మందిని తయారు చేశాం. ఈ 1,44,000 మంది ఒక్కొక్కరు 10 మందిని తయారు చేశారంటే వాళ్ళు ఎంతమంది అవుతారు? 14,40,00,000 మంది అవుతారు ఈ 840 కోట్ల జనాభాలో. ఎలా సాధ్యమవుతోంది ఇది? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ?
ఈ వైబ్రేషన్ ఎంత వస్తుంది, ఈ కాస్మిక్ ఎనర్జీ ఈ విధంగా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. టైం వచ్చింది. ఇందాక బాలకృష్ణుడు ఎక్కడున్నా విజయోత్సవంగానే ఉంది, ఎక్కడ చేసుకున్నా అలాగానే ఉంది. ఇది ఇందాక నేను కొంచెం ఛాయ్ తాగాలని పిప్పల ప్రసాద్ ప్రోగ్రామ్ని అటెండ్ కాలేకపోయినా అక్కడ పోయి ఛాయ్ తాగుతూ కూర్చున్నాను. అక్కడి నుంచి పాటలు వింటున్నాను. పిప్పల ప్రసాద్ గొంతు దినదినానికి మధురం అవుతుంది. ఇందాక అడిగాను 10,000 దాటినాయా నీ ప్రోగ్రాంలు అంటే, దాటినాయి అన్నాడు ఆయన. ఒక పిప్పల ప్రసాద్ అయితేనేమి, ఎవరైతేమి ప్రజల జీవనాడి ఏదైనా ఉందంటే అది ధ్యానం ఒక్కటే. ప్రజల జీవనాడి అది. ఒక బుద్ధుడు కావాలి అంటే ఎన్ని వందల జన్మలు ఎత్తాలను అని విన్న మంత్రి నుంచి ఏమన్నాం, ధ్యానము చెప్పండి, శాకాహారం తినండి, శాకాహారాన్ని ప్రచారం చేయండి, పిరమిడ్లలో ధ్యానం చేయండి, పిరమిడ్లు కట్టండి, మీరు సహస్ర యోగులు అయినట్లే, మీరు బుద్ధులు అయినట్లే అని చెప్పాడు ఆయన. ఇంత సులభంగా చెప్పినటువంటి గురువు కానీ, ఇంతటి గొప్ప సొసైటీ కానీ లేదు. తెలియక ఎవరెవరో మాట్లాడుతుంటారు, అవన్నీ మనకేమీ అక్కర్లేదు. మనం 2013లో ఎంతో 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 హడావిడి చూసాం. కానీ ఆ హడావిడి అంతా ఆ సంవత్సరమే. 2013లో నేను ఓంకారేశ్వర క్షేత్రానికి ప్రెసిడెంట్గా ఉన్నా. అక్టోబర్లో అనుకుంటాను, 2013 అక్టోబర్లో. పత్రిజీ వచ్చారు ఒక పౌర్ణమికి. 200-300 మంది ఆయన చుట్టూ కింద ఆయన కాళ్ళ దగ్గర చుట్టూ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత నేను క్వశ్చన్ అడిగాను ఆయన్ని, వాట్ ఈజ్ యువర్ కామెంట్ ఆన్ TV9 అని అడిగాను నేను. వాట్ ఈజ్ యువర్ కామెంట్ ఆన్ TV9 మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాను. ఆయన ఏమన్నాడంటే, వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళు శ్రమిస్తున్నారు, మన ప్రచారం కోసం మనం శ్రమిస్తున్నాం, ఎవరి పని వారిది, ఎవరి ధోరణి వారిది అన్నాడు తప్ప ఆయన ఒక్క మాట కూడా TV9 నిందించలేదు. అదే సంవత్సరం ఆయన ఇంట్లో ఒకరోజు సాయంకాలం మేమందరం ట్రస్ట్ వాళ్ళము, సీనియర్స్ అంతా గుమ్మిగూడాం. TV9 మీద హైకోర్టులో దావా వేయాలి అని అందరూ ఒక 20 పేజీల మెమోరాండం అంతా తయారు చేసుకుని వచ్చారు. దాన్ని చూసి ఆయన అన్నాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, మేమందరం గంట వెయిట్ చేసిన తర్వాత, ఏమని దావా వేస్తారు మీరు అని అడిగాడు ఆయన. 20 పేజీల మెమోరాండం రాసుకుని వచ్చిన 20 మంది హేమాహిమీలంతా ఏమని దామా వేయాలనో అర్థం కాలే వాళ్ళకు. పత్రిజీ అన్నారు, లేని విషయాన్ని గెలకడం అంటే ఇదే, ఎవరి మీద ఎవరు దావా వేయవలసిన అవసరం లేదు, మనకు దావా నిజంగా వెయ్యాలి, మనం తప్పు చేస్తుంటే వాళ్ళు వేస్తారు, మీరెవరు హడావుడి పడద్దు అన్నాడు ఆయన. ఇలాంటి అద్భుతమైన మహా విషయాలు ఎన్నో. ఇక వంశీ అన్నారు, ఈ ధ్యాన మహాయాగం 4లో స్పెషాలిటీ ఏం గుర్తించారు మీరు అని. ఎప్పుడు అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అని మాట్లాడేటువంటి మాస్టర్స్ అనుకోండి, ధ్యానులు అనుకోండి, ఈసారి అది బాగుంది ఇది బాగున్నారు తప్ప అది బాగాలేదు ఇది బాగాలేదు ఒక్క నోటి నుంచి రాలేదు. అంత సైలెంట్గా, అంత సులభంగా, అంత హ్యాపీగా, రిలాక్స్గా నత్త మీద నడకలాగా నడిచింది ధ్యానమహాయాగం అంతా. మరి పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద బ్లాక్లో మేము 650 మందికి ఈసారి అకామిడేషన్ ఇవ్వగలిగాం. నిజంగా అనిపించింది నాకు ఆయన వ్యూ ఎంత గొప్పది. నేను 2019లో నువ్వు నీ వైఫ్ వచ్చే తీరాలి అన్నాడు ఆయన ఆగస్ట్ సెప్టెంబర్లో. నేను నా వైఫ్ అన్ని వదులుకుని మహేశ్వర మహాపిరమిడ్కి వెళ్ళాం. ఆయన ఎందుకు పిలిచాడు నాకు 2019 మార్చిలో అర్థమైంది. మహేశ్వర మహాపిరమిడ్ ఆధునికన్నా సుందరకన్నా పూర్తయింది 2021 నవంబర్ 14న. పార్వతి కాన్ఫరెన్స్ పూర్తయింది. మరి ఇప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్ 500 బెడ్లతో 5 స్టార్ ఫెసిలిటీతో అద్భుతంగా అలరాడుతోంది. మరి ఎందుకు కట్టాల కైలాసపూర్లో అప్పుడు పత్రిజీ కట్టేశారు నన్ను, ఇప్పుడు మా విజయభాస్కర్ రెడ్డి కట్టేశారు. నేను అనుకున్నా ఒక 2 సంవత్సరాలు తమిళనాడు వెళ్దామని, ఛాన్స్ లేకుండా పోయింది. కానీ జీవితకాలంలో ఎక్కడ ఏ పని చేయగలిగితే ఆ సేవ చేస్తూ ఇప్పుడు నాకు 71 పూర్తవుతుంది ఈ నెలలో. మరి ఇంకొక 10-12 నెలలు బతుకుతానేమో తెలియదు. అంత చాలులే, వద్దు చాలు. నాకు 1000 పౌర్ణములు అంటే సహస్ర చంద్రోదయం చూడాలనుంది. అంటే 83-84 ఏళ్ళు వస్తుంది. అంటే ఇంకో 12-13 ఏళ్ళు చేయగలిగిన సేవ చేస్తూ జీవితాన్ని ముగించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.